Hello everyone, welcome to It's Minu Chinnu channel. My favorite breakfast పూరి ఇంకా ఆలు కర్రీ రెసిపీతో నేను మీ ముందుకి వచ్చేసాను. పూరీలు ఇంకా ఆలు కర్రీ హోటల్లో తిన్న టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇలా బెలూన్ లాగా పొంగే ఈ పూరీలు, అలాగే పూరీలోకి టేస్టీ ఆలు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే పూరీలు క్రిస్పీగా పొంగుతూ ఉండాలంటే ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే పూరీలు అంత బాగా వస్తాయి. నాన్ వెజ్లో పూరీ ఇంకా చికెన్ కర్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. చికెన్ కర్రీ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పిండిపై 1 స్పూన్ ఆయిల్ని అప్లై చేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపగుండ్లు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవ్వగానే 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మా పిల్లలకైతే ఎక్కువ పొటాటో కర్రీ అయితే చాలా ఇష్టం. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మళ్ళీ వేగించాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. మాకైతే ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవడమే ఇష్టం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండిని వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా శనగపిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండిని తీసుకొని మనం ఉడికించుకుంటున్న ఈ ఆలు కర్రీలో ఈ శనగపిండి వాటర్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేసేటప్పుడు కలుపుతూ వేసుకోండి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా వస్తుంది.
ఇంకేంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 minutes ఉడికించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, మన టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీతో ఎన్ని పూరీలైనా తినేయచ్చు. చూడండి, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మనం పూరీ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు పూరీ చేసేద్దాం. పూరీ కోసం మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పూరీని చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, మరీ మందంగా చేయకూడదు. ఇలాగే పూరీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టుకోవాలి. నేను కూడా పూరీ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు మాత్రం రౌండ్గా రాలేదు. ఇలా పూరీలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూరీని ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. స్పూన్తో ఆయిల్ని పూరి పైన వేస్తూ కాల్చుకోవాలి. దానివల్ల పూరి బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి, పూరి ఎంత బాగా పొంగిందో కదా. పూరి బాగా కాలింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే ఇంకొక పూరీని వేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కాల్వడం వల్ల పూరి బాగా పొంగుతుంది. ఇంకొక వైపు తిప్పుకొని కూడా కాల్చుకోవాలి. చూడండి, మన టేస్టీ క్రిస్పీ పూరీలు రెడీ అయిపోయాయి. ఇలా పూరీలోకి ఆలు కర్రీ చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీతో తింటూ ఉంటే ఎన్ని పూరీలు తిన్నామో తెలీదు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.